వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నా కూడా ఏదో తెలియని మనోవేదన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. కష్టాంతగిన ప్రతిఫలం, పేరు అన్నీ ఉంటాయి. కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా లేదా రిజైన్ చేసి వెళ్ళే విధంగా కొన్ని గ్రహతలు గోచరిస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే దైవానుగ్రహం మీ కష్టానికి తగ్గినట్ట ఫలితం ఏదైతే ఉందో మీరు కష్టపడింది దైవానుగ్రహం వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా కోపగించుకోవడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. లేకపోతే మనకి మనంగానే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి నిదానంగా ఉండి ఆలోచనలు చేయండి. మీరు తీసుకున్న నినాదం ఏదైతే ఆలోచన ఉందో అది నెరవేరుతుంది. అంతే తప్ప ఎవరో చెప్పారు వాళ్ళ సలహాలు తీసుకుని మనం ముందుకు వెళ్దామంటే మీకు మీరుగానే నష్టపోతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ రంగంలో ఉన్న వారికి, కూరగాయల వ్యాపారస్తులకు ఈ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. లాయర్ వృత్తిలో ఉన్న వారికి, డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేద్దాకా వచ్చిన కొన్ని పనులు చేజారిపోవడం లేదా వైద్య వృత్తిలో పై అధికారి వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒక్కొక్కసారి రిజైన్ చేద్దాం అనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే ఈ వారం చాలా వరకు ఎంత నిదానంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు మీరు సంప్రాప్తిస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టాంతగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రాయవలసిన ఎగ్జామ్స్ కావచ్చు లేదా ప్రిపరేషన్ ఎవరైతే అవుతున్నారో అది చక్కగా ప్రిపరేషన్ అవ్వండి, వీరికి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో చతుర్థాధిపతి, ద్వితీయ పంచమాధిపతి అన్న రవి బుధులు కలుస్తున్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి అందడం, అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా కాలం అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. అదేవిధంగా ఒక భూమిని కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సరే ఒకటి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనే తాపత్రయం కంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మనకంటూ ఒక స్థలం ఉండాలి లేదా ఇల్లు ఉండాలి, అందరిలాగే ఉండాలని ఒక భావన ఏర్పడుతుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహతలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. స్ట్రెస్ పక్కన పెట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా చేతిదాకా వచ్చిన డబ్బులు చేజారిపోవడం అనే కాకుండా డబ్బులు చేతికి వస్తాయి కానీ ఖర్చు మటుకి రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. లేకపోతే అధికంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. దైవ దర్శనాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి అర్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 11 ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా ఏదైనా మనసులో ఒక కోరిక ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in